బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఈరోజు డోర్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఎలక్షన్ల కంటే ముందు 2024లో ఎలక్షన్లు జరిగేటప్పుడు తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు, వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి ఏం మాట్లాడినారన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 అంటూ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. దాంతోపాటు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో ఇంటింటి దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు భవిష్యత్ గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే బాండ్లను కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చి వాళ్ళకందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాండ్లు ప్రజలకు ఇచ్చినారనేది కూడా మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ సూచితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీ లేని వాగ్దానాలను ఎటువంటి వివక్షణ లేకుండా, ఎటువంటి నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇటు చంద్రబాబు నాయుడు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా వాళ్ళు కూడా ఇద్దరు కలిసి వల్ల ఇద్దరు కలిసి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అంటే మేమిద్దరం కూడా వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఈ విధంగా ప్రజలకు బాండ్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ సూచితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీలో వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారాలతో సమిష్టిగా కృషి చేస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. అంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసి మోసం చేసింది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరూ కూడా మోసపోయిన కనీసం చివరి దశలో ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ఇంకా లాస్ట్ దశ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా కూడా మాట చెప్తే చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నమ్మి ఓటేయాలి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ కలిసి ఈ పథకాలను కూడా ఖచ్చితంగా ఇస్తారనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటేయాలి. కానీ వచ్చిన తర్వాత ప్రజలకు మనకు ఏ విధంగా మోసం చేశారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఆయన పేపర్ ఇస్తే ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి కూడా మాది సూపర్ 6 పథకాలన్నీ కూడా మీకు ఇచ్చే బాధ్యత. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. శ్రీశక్తి కింద ఆ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే 18 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాల లోపల ఉండే స్త్రీలందరికీ కూడా సంవత్సరానికి నెలకు 1500తో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీకు ఉద్యోగాలు చూపిస్తాం, లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పి సంవత్సరానికి 36,000. రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల కంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాక మేము 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే
ప్రజలను మనం ఏ విధంగా మోసం చేశారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా అడిగాను. అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఏ విధంగా మోసం చేసినారనే ఉద్దేశం, ప్రజలకు అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే బాబు సూర్యుడి మహోత్సవం అనే కార్యక్రమం కింద ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాల్లో ఈ రోజు నియోజకవర్గం మొత్తం ఈ రోజు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పుడు మిగిలిన 2 శ్రీశైలం బనియాన్పల్లె 2 నియోజకవర్గాలు అయిపోతే మొత్తం నంద్యాల జిల్లా పూర్తయ్యే పరిస్థితి. ఈ రోజు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాన్ని నియోజకవర్గంతో పాటు మరలా మండలాలపై కూడా మండలాల ప్రతి ఒక్క మండలం కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ఏ విధంగా ప్రజలను మోసం చేసినారని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మండలాలు అయిపోయిన తర్వాత గ్రామాలకు పోయి ప్రతి ఒక్క గ్రామంలో మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంకా ఎంతమంది అంటే ఈ సూపర్ 6 పథకాల్లో వాళ్ళకి ఎంత డబ్బులు ఈ సంవత్సరంలో కోల్పోయినారంటే రావాల్సిన డబ్బులు ఎంత డబ్బులు రాలేదు. దాంతోపాటు జగనన్న ఉన్న సంక్షేమ పథకాలలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సంక్షేమ పథకాలు వస్తాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడంతో ఎంత నష్టపోయినామనేది మాత్రం మనం ఆ ఇంట్లో ప్రజలకు వాళ్ళకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్క గ్రామంలో మనం గ్రామ కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మొత్తం 9 మందితో ఒక గ్రామ ప్రెసిడెంట్ పాటు 4 ప్రధాన కార్యదర్శులు 4 కార్యదర్శులు మొత్తం 9 మంది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పట్టణ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన వరకు అదేవిధంగా ఒక ప్రెసిడెంట్ 4 ప్రధాన కార్యదర్శులు 4 కార్యదర్శులను కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకందరికీ మనం పేరు వేయాల్సిన అవసరం. దాంతోపాటు 2 గ్రామాలకు ఒక పరిశీలకుడిగా ఎవరినో కొన్ని ఖచ్చితంగా ఒక నాయకుడిని కూడా నియమించాలనేది కూడా మన నాయకుడు ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమంలోనే అవి కూడా పూర్తి చేయాల్సిందిగా మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మనం మా కంటెంట్లో ఎక్కువగా మాట్లాడడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్న కంటెంట్ మేము ఎక్కువగా మాట్లాడాలి. ఒకవేళ రాజకీయంగా అనుభవం ఉండొచ్చు కానీ మాట్లాడే పరంగా మొత్తం అంటే డీటెయిల్ గా ఎక్కడ ఏమి లేదనేది కూడా ఆయన నాలెడ్జ్ మాకు లేదని మాత్రం ఒకరి గురించి మాట్లాడచ్చు తప్ప మనం పేద ప్రకారం ఏది ఏం జరిగిందనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే మన ఆయన చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ గా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బులు 2,50,000 కోట్ల పైగా డబ్బులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం నాయకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ప్రజల సమస్యలు ఏం పట్టడం లేదు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో, ఎక్కడ ఎవరిని ఏ విధంగా ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనలు తప్ప మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కనీసం దానిని ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోర్లు చేసినారో దానిని ఏదైనా అంతా ఇంత మిగిలిపోయిందని కూడా పూర్తి చేయలేని పరిస్థితులు మొత్తం అంత మనందరినీ కూడా కోరేది ఒకటే, ఎవరైతే మీకోసం కష్టపడి పనిచేస్తారో, ఎవరు మీకోసం కష్టపడి అటువంటి పార్టీని ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ రోజు ఒకసారి సంక్షేమ పథకాలు చూసుకుంటే సంక్షేమ పథకాలకు అధినేత దివంగత రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మనం
దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మీ పిల్లలందరూ కూడా పెద్ద చదువులు చదవడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన తమ్ముడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో భిన్నంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు డోన్ నియోజకవర్గంలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కూడా డోన్లో జరిగిన అభివృద్ధి, డోన్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే పక్కన నుండి ఎమ్మెల్యేలకు కూడా మాకు కూడా మేము కూడా ఈ విధంగా చేయలేకపోయినాము. అంటే ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఎవరిని చేసుకోగలిగినాడు, లేకపోతే మాత్రం కష్టమైన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా అనుకునే పరిస్థితి. అంటే ఆయన మీకు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఏ ఊరికి పోయినా కూడా ఈ రోజు కాంగ్రెస్ విధంగా చేయగలిగినారంటే మాత్రం ఖచ్చితంగా మన అందరం కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మీరందరూ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రత్యేకమైన మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ గా ఎంత ఒక్కరున్నా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకు ఏ విధంగా డబ్బులు అడ్జస్ట్ చేయాలి, దాంతో ప్రణాళికలైనా కూడా ఇక్కడ మాత్రం నియోజకవర్గంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మొత్తం ఇంత డెవలప్ చేసినందుకు ఖచ్చితంగా మనం అందరం కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కృతజ్ఞత. దాంతోపాటు మీకు ఈడ దేగాలు ఉంటే మొత్తం మాకు ఓడోకల్లు ఇండస్ట్రీలో మనకు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా వాళ్ళ కూటమిలో భాగస్వామ్యంలో ఉండి కూడా హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కార్యాలు తీసుకోలేని పరిస్థితులు ఆ రోజులో ఉంటే మన గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రత్యేకంగా హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కార్యాలు తెచ్చిన కనుక ఈ ఇద్దరు మాత్రమే సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. ఈ రోజు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇతర సబ్సిడీలను కానీ ఇచ్చే పరిస్థితి కల్పించండి. దాంతో పాటు ఓడోకల్లు ఇండస్ట్రీలకు వాటర్ రావడానికి కూడా ఉచ్చుమల్లి నుంచి వాటర్ పైప్ లైన్ వేయించిన పరిస్థితి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి స్పెషల్ ఇండస్ట్రీ రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా మొత్తం ఏం చేయడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా జరుగుతుంది. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా కోరలేకపోతే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత కష్టపడి నియోజకవర్గానికి పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మీరందరూ ఎప్పుడు కూడా అండదంగా ఉండాలి. దాంతోపాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అండదంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను అంతకుముందు 1985 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గంలోనే ఇప్పుడు చిన్న మల్కాపురం, పెద్ద మల్కాపురం, కమలాపురం, మండలం అంటే కూడా 12 నియోజకవర్గంలో ఉండడం జరిగింది. అందుకే మీరంటే కూడా ఒక ప్రత్యేకమైన అంటే 2085 నుంచి 2009 వరకు 4 సార్లు గెలిపించిన మీరందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ కూడా మన పార్టీ కోసం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు పార్టీ పరంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరులో మనకి ఎవరు ఆయన చెప్తే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకందరూ కూడా మీకు సముచిత స్థానం ఎవరైతే వాళ్ళ స్థాయిలో బట్టి ఖచ్చితంగా మీకు ఏం చేయడానికి ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు మన వాళ్ళని హరాస్మెంట్ చేసి కూడా పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ గారిపై మీకు ఖచ్చితంగా అండదండలతో ఖచ్చితంగా మీకు అన్ని విధాల సపోర్ట్ ఉంటామని కూడా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేంటంటే మీరందరూ కూడా చంద్రబాబు రీకాలింగ్ అనేది మేనిఫెస్టో రీకాలింగ్ అనేది దీన్ని మీరందరూ కూడా మీ సెల్ ఫోన్ లో మీరందరూ డౌన్లోడ్ చేసుకుంటే మనం అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడిన అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో మీరందరూ తెలుసుకొని గ్రామాలకు మన నాయకులందరూ ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా మన ఇళ్ళల్లో పోయి చంద్రబాబు నాయుడు వల్ల ఎంత మోసం పోయింది, చంద్రబాబు నాయుడు వల్ల
ఎంత మోసపోయినామనేది కూడా మీరందరూ కూడా తెలుసుకొని ప్రజలకు చెప్పాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన రోడ్ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు